హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది బీఆర్ టెక్నికల్ స్కిల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెల్ల మచ్చలు, విటిలిగో అని ఇంగ్లీష్లో అంటారు. ఈ తెల్ల మచ్చలు ఎలా వస్తాయి, దీనికి పూర్తి పరిష్కారం ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, తెల్ల మచ్చలు, ఈ తెల్ల మచ్చల వల్ల చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి ఎలాంటి మందు లేదు. దీని నిర్మూలన కోసం మనం పూర్తిగా ఎలాంటి మందులు వాడాలి, దీన్ని ఏ విధంగా 100% నిర్మూలించవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. ఈ తెల్ల మచ్చలు కొంతమందికి శరీరం పైన, ముఖం పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇది ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి మెలానిన్ అనే పదార్థం రంగునిస్తుంది. దీని పనితీరును నియంత్రించుటకు మన మెదడులోని MSH మెలానిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దోహదపడుతుంది. ఈ హార్మోన్ విడుదలలో అసమతుల్యం వల్ల విటిలిగో వస్తుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఈ తెల్ల మచ్చలు రావడానికి ప్రాచుర్యంలో ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వంశపార్యపరంగా వస్తుంది. 2. ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. 3. కొన్ని రకాల మందులు, కోర్సులు వాడడం వల్ల వస్తుంది. 4. ప్లాస్టిక్ చెప్పులు వాడడం వల్ల కూడా వస్తుంది. 5. కొన్ని రకాల కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసి కెమికల్స్ ప్రభావానికి గురి కావడం వల్ల వస్తుంది. 6. స్ట్రెస్ మరియు డిప్రెషన్ అవ్వడం వల్ల వస్తుంది. మరియు నిద్రలేమి ఉండడం వల్ల కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ విటిలిగోకు దీనికి సంబంధించిన మందులు, సాధారణంగా దీనికి పరిపూర్ణ నివారణకి మందులు లేవు. కానీ మన ఆహారపు అలవాట్లు మార్చుకొని జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల దీనిని పూర్తిగా, అంటే 100% నిర్మూలించవచ్చు. నేను చెప్పదలుచుకున్న మందు ఏమిటంటే కలబంద. ఇది ఈ విటిలిగోకు ఒక దివ్య ఔషధంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చెట్టు ప్రతి చోట మనకు ఇళ్ళలో ఉంటుంది. కాబట్టి ఈ చెట్టును ఈ విధంగా కాడలను తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడిగి మీది లేయర్, అంటే ఈ కలబందకున్న మీది లేయర్ను తీసివేసి లోపట మనకు గుజ్జు రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను తీయడం జరుగుతుంది. ఈ మీది లేయర్ను కోసి వేస్తున్నాను. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టు లేయర్ను తీసేసి లోపట ఉన్న గుజ్జును ఈ విధంగా మనం నైఫ్తో కానీ మనకు దగ్గరలో ఉన్న ఒక మంచి పరికరంతో నీట్గా తీసుకోవాలి. ఈ విధంగా లోపల మనకు గుజ్జు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ గుజ్జును మనకు పూర్తిగా తినడానికి అనుకూలంగా ఉండేలా పూర్తిగా తీసుకుందాము. ఈ విధంగా తీసుకొని ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా 3 times డైలీ తీసుకున్నట్లయితే మనకు మంచి ఫలితం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇది ఫ్రూడ్, ఆల్రెడీ కొంతమంది చేసి పాటించిన వారు కూడా చెప్పడం జరిగింది, కంపల్సరీ ఇది తగ్గింది అని. ఓకే, ఈ కలబందలో విటిలిగో నిర్మూలన కోసం ఏమేమి ఉంటాయో వాటి సైంటిఫిక్ నేమ్స్ పూర్తిగా నాకు తెలియదు. కానీ దీన్ని వాడడం వల్ల 100% ఈ విటిలిగో అనేది తగ్గుతుంది అని నేను చెప్పగలను. విటిలిగో ఉన్నవారు ఈ కలబంద మెడిసిన్ వాడుతున్నప్పుడు 3 పూటలు వాడమని చెప్పాను కదా, ఆ విధంగా వాడుతున్నప్పుడు ఖచ్చితంగా తినవలసినవి. ఓకే, శనగలు ఉంటాయి కదా ఇండ్లలో, ఈ శనగలు ఇవి సాయంత్రం పూట నానబెట్టాలి. ఆ నానబెట్టిన నీటిని ఉదయం తాగాలి. మరియు ఆ శనగలు మెత్తబడతాయి కదా, ఆ శనగలను కూడా ప్రొద్దున తినాలి. నేను చెప్పే ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మానివేయవలసినవి ఇవి: 1. చేప కూర తినకూడదు. మరియు 2. బాయిలర్ చికెన్ తినకూడదు. 3. చింతపండుకు సంబంధించిన కూరలు ఎలాంటివైనా అవి తినకూడదు. 4. ఆల్కహాల్, ఎర్రమందులో విస్కీ, వోడ్కా మానివేయాలి, కానీ బీరు తాగవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన ప్రతిదీ మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ విటిలిగో అన్నది పూర్తిగా మీకు కనుమరుగయ్యేలా కనిపిస్తుంది. ఈ కలబంద మెడిసిన్ వాడుతున్నప్పుడు పాటించవలసినవి: 1. పరిపూర్ణంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. 2. ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎండలో శరీరానికి ఎండ తాకేలా 15 నిమిషాలు నిల్చోవాలి. అప్పుడు మనకు డి విటమిన్ లభించడం జరుగుతుంది. నెక్స్ట్, 3rd, DRDO వారు రిలీజ్ చేసిన ఈ ల్యూకోస్కిన్ అనే మెడిసిన్ కూడా దీనికి సపోర్ట్గా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ విటిలిగో అంటే తెల్ల మచ్చలు ఉన్నవారు ఎన్నో మెడిసిన్స్ వాడి ఎన్నో విధంగా ఇబ్బందులు పడే ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, నేను వారికి ఇబ్బంది కలగకుండా ఈ మెడిసిన్ పూర్తిగా మీకు నిర్మూలించేలా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. తెల్ల మచ్చలు ఉన్నవారు ఈ నేను చెప్పిన కలబంద మెడిసిన్ వాడి చూడండి. 100% ఫ్రూడ్ ఇది. ఆల్రెడీ చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాడారు, వాళ్ళకి తగ్గింది. కాబట్టి నేను చెప్పిన ఈ కలబంద మెడిసిన్ ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తూ వాడండి. కంపల్సరీ మీకు మెరుగైన ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. మరియు నేను చెప్పిన ఈ మెడిసిన్లో ఎలాంటి ఖర్చు కూడా మీకు అంతగానం ఉండదు. కాబట్టి మీరు వాడి ఫలితాన్ని పొందండి. ఎందుకంటే మీరు బాగుపడితే నాకు కూడా మంచిగా ఉంటుందని నాకు తెలిసిన ఈ మెడిసిన్ నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు పూర్తి సమాచారం మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.